శ్రీ శంకర భగవత్పాదుల వారిచే ప్రసాదించబడిన అద్భుత వేదాంత గ్రంథం భజగోవిందం. మరి భజగోవిందంలో నుంచి ఈరోజు 4వ శ్లోకాన్ని నేర్చుకుందాం. నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలం విద్ధి వ్యాధ్యాభిమానగ్రసం లోకం శోకహతం చ సమస్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నళినీదళ గత జలం, తామరాకు మీది నీటి బొట్టు, అతి తరళం అత్యంత చంచలమైనది. తద్వత్ అలాగే, జీవితం మానవ జీవితం అతిశయ చపలం అత్యంత చంచలమైనది. సమస్తం లోకం ఈ ప్రపంచమంతా వ్యాధి రోగాలతోనూ అభిమానగ్రస్తం మమకారంతోనూ కూడుకున్నదై శోకహతం దుఃఖంతో బాధపడుతున్నదని విద్ది తెలుసుకో. తామరాకు మీద నీటి బొట్టు ఎంత చంచలమైందో ఈ మానవ జీవితం కూడా అంతే అస్థిరమైనది, అల్పమైనది. అంతేకాదు, ఈ మానవ జీవితం అంతా రోగాలతోనూ నాది అనే మమకారంతోనూ కూడుకున్నదై సమస్త దుఃఖాలకు ఆలవాలమైనదని తెలుసుకో. తామరాకు మీద నీటి బొట్టు ఒక క్షణం కూడా స్థిరంగా ఉండదు, అటు ఇటు కదులుతూ అంతలోనే అదృష్టమైపోతుంది. అలాగే మానవ జీవితం నీటి బుడగలాంటిది, క్షణికమైనది. ఇప్పుడున్నట్టే ఉంటాం, మరుక్షణంలో ఉంటామో లేదో తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచం నుండి వీడ్కోలు తీసుకోవాల్సిందే. అనంతకాల ప్రవాహంలో మానవ జీవిత కాలం అత్యంత అల్పమైనది.